దాన్ని ఎన్నిసార్లు ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరం చేయాలని చూసినా అది గోడ కొట్టిన బంతిలా దూరం చేసిన ప్రతిసారి రెట్టింపు వేగంతో తిరిగొస్తుంది. దానివల్ల నాకు ఏదో హాని ఉందని నా మనసు కీడు శంకిస్తుంది. ఆ అమ్మాయి ముందే తెలుసా అమ్మగారు? అమ్మో, మీరు చెప్పేది వింటుంటే మీ ప్లేస్కే ఎసరు పెట్టేలా ఉంది ఆ అమ్మాయి. మనం పంపించలేకపోయినా పిల్లల సహాయంతో దాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. అది కష్టంలే గాని వేరే మార్గం ఆలోచించండమ్మా. మీరెలా చూసినా అది కష్టమే అమ్మగారు. పిల్లలు మిమ్మల్ని చూస్తేనే భయపడుతున్నారు, బెదిరిపోతున్నారు, దెయ్యంలాగా చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మీరు చెప్పారని ఆ అమ్మాయిని ఇంట్లోంచి వెళ్ళగొడతారా? అవును, వెళ్ళకొడతాం. మేం కిందికొస్తే ఆ అమ్మాయిని ఖచ్చితంగా వెళ్ళకొడతాం. అయినా పర్లేదంటే చెప్పు, వస్తాం. అబ్బా అంజలి పాప, ప్లీజ్, డాడీకి తెలిస్తే మళ్ళీ కోపడతారు. నిన్ననే కదా స్కూలుకు పోలేదని అంతలా అరిచారు. రోజంతా కూడా మిమ్మల్ని అరిచారని డాడీ అదే బాధలో ఉన్నారు తెలుసా? ఈ అమ్మాయిని చూస్తుంటే ఎందుకో పిల్లల్ని బాగా చూసుకోగలదనిపిస్తోంది. తనని చూస్తుంటే నా పిల్లల మీదున్న భయం పోతుంది మిస్టర్ గుప్తా. దాన్ని ఇంట్లో నుంచి పంపించేదాకా నాకు ప్రశాంతత ఉండదే. ఇంతకీ ఇప్పుడు పిల్లలకి ఎలా దగ్గరవుతారమ్మా? ఇన్ని రోజులు మనోహరి కోపాన్ని పగనే చూశారు. రేపటి నుంచి మనోహరిలో ఉన్న ప్రేమని చూస్తారు. పిల్లల్ని నా వైపుకు తిప్పుకుంటా వాళ్ళ మనసులో దాని మీద కోపాన్ని, ద్వేషాన్ని నింపుతా. పిల్లల దృష్టిలో దాన్ని రాక్షసిని చేస్తా. రాక్షసి లాంటి మనోహరి ఆంటీని ఫస్ట్ ఈ ఇంట్లో పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆవిడ్ని తీసుకొస్తున్నారా? సరేలే, మా నాన్న కోసం కిందికొస్తా. సరే, కిందకి వెళ్దాం. ఆమె మనకి నచ్చితే ఓకే చెప్దాం, లేదా నో చెప్దాం. సరే. పద, పిల్లలు ఆ అమ్మాయిని కలవడం చూద్దాం. పిల్లలకి ఆ అమ్మాయి నచ్చుతుందో లేదో. ఆ బాలికకు నీ పిల్ల పిచ్చుకలకు ఇంతకు మునిపే పరిచయమున్నది. ఎలా? నీ పిల్ల పిచ్చుకలు ఇంటి నుండి పారిపోయినప్పుడు వాళ్లను పట్టుకుని నిండుకుండ రత్తడకు అప్పచెప్పిన ఆ బాలికే ఈ బాలిక. ఏంటి గుప్తా గారు మీరు చెప్పేది? నన్ను ప్రేమించిన వాళ్ళకి, నేను ప్రేమించిన వాళ్ళకి కనిపించకుండా ముక్కు మొహం తెలియని ఈ అమ్మాయికి నేను కనిపించడం ఏంటి? నా పిల్లలని ఈ అమ్మాయి రక్షించడం ఏంటి? మళ్ళీ ఇక్కడికి నా పిల్లలకి కేర్ టేకర్గా రావడం ఏంటి? అసలు ఇదంతా ఏంటి మిస్టర్ గుప్తా? నాకేం అర్థం కావడం లేదు. అది దైవ నిర్ణయము. లలాట లిఖితము ఎటుల లిఖింపబడి ఉన్నదో అటులనే జరుగును. జరగవలసిన దానిని ఎవరూ తప్పించనూ లేరు, మార్చనూ లేరు. ఆ అమ్మాయి ఇంటికి రావాలనని లిఖించబడి ఉన్నది, అందులకే వచ్చి ఉన్నది. ఇది రుణపడిన బంధము బాలిక. అండి కాదు, అక్క. ఎవరు ఎంత ప్రయత్నించినను ఈ బంధమును విడదీయలేరు. ఆ బాలికకు నీవు ఎందులకు కనిపించుచున్నావో నాకు తెలియదు, కానీ అది దైవ నిర్ణయము. ఇదిగో అమ్మాయి, గోళ్ళ కొరకు మంచిది కాదు.
నీవు జరగబోవు వాటిని మార్చుటకు ఏ విధముగానైనా ప్రయత్నించినా విపత్కర పరిస్థితులకు దారితీయును. వాటిని నీవును నేనును ఆపలేము. పలికే పలుకు, వేసే అడుగు ఆచి తూచి వేయుము బాలిక. సరే గుప్తా గారు, జాగ్రత్తగానే ఉంటాను. నిన్ను గుర్తు పెట్టుకుంటా. ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి ఏం గొడవ చేస్తారో ఏమో. రాథోడ్, పిల్లలేంటి ఈ అమ్మాయిని అలా చూస్తున్నారు? ఈ అమ్మాయి పిల్లలకు ముందే తెలుసా? అది మేడం, మొన్న పిల్లలు తప్పిపోయినప్పుడు ఒక అమ్మాయి దగ్గర ఉన్నారు అని చెప్పాను కదా, ఆ అమ్మాయే ఈ అమ్మాయి. తనే ఈ వీళ్ళని పట్టించింది. ఓకే. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, పిల్లలే దీన్ని బయటికి పంపుతారు. గుప్తా గారు, పిల్లలెందుకు ఈ అమ్మాయిని అంత కోపంగా చూస్తున్నారు? హాయ్ పిల్లలు. బాయ్. ఆ రోజు పిల్లలు అడిగినవన్నీ ఆర్డర్ పెట్టాను. ఆ కృతజ్ఞతతో అయినా ఏమనుకుంటే బాగుండు. పిల్లలు, ఈవిడే మీకు కొత్త కేర్ టేకర్. వీళ్ళ మొహాలు చూస్తేనే అర్థం అవుతుంది ఖచ్చితంగా నన్ను పంపించేస్తారని. ఆహా, జాబ్లో జాయిన్ అవ్వకముందే జాబ్లో నుంచి పీకేస్తున్నారు. మాకు కేర్ టేకర్గా మీరందరూ కలిసి సెలెక్ట్ చేసింది ఈవిడ్నేనా? అవునా? ఎందుకలా అడుగుతున్నారు? మా ప్లాన్ చెడగొట్టి మమ్మల్ని రాథోడ్కి పట్టించి మళ్ళీ తిరిగి ఈ ఇంటికి వస్తావా? అది కాకుండా మాకు కేర్ టేకర్గా. అంటే అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మిస్టర్ గుప్తా, మాకీ కేర్ టేకర్ ఓకే. ఎస్ మిస్టర్ గుప్తా, నాకు బాగా తెలుసు
నాకు నచ్చితే నా పిల్లలకి నచ్చినట్టే. నా బంగారు తల్లి. బాలిక, నీ పిల్ల పిచ్చుకలను చూచుకొనుటకు నీ చిచ్చెర పిడుగు ఆ బాలికను ఎన్నుకొనలేదు. మరి వీక్షిస్తూ ఉండము, నీకే తెలియను. అలాంటప్పుడు నాకెందుకు చెప్పడం? మీరు కూడా వీక్షింపుడి. అంజలి, అందరూ ఓకే చేశారని నువ్వు ఓకే చేయక్కర్లేదు. నీకు నచ్చకపోతే ధైర్యంగా చెప్పు, మనం వేరే వాళ్ళని చూద్దాం. మీకోసమే కదా కేర్ టేకర్ని పెట్టేది. వద్దు, మాకు ఈ కేర్ టేకరే కావాలి. నేను విన్నది నువ్వు అన్నదేనా? నువ్వే మా కేర్ టేకర్. ఇదే ఫైనల్, ఫిక్స్. తాతయ్య చాలా మంచి క్యాండిడేట్ ని సెలెక్ట్ చేశారు. ఏంటిది ఇలా అంటుంది? అంజలి, బాగా ఆలోచించే చెప్తున్నావా? క్లారిటీగా ఉన్నావా? నా ఎగ్జామ్స్ గురించి కూడా ఇంత క్లారిటీ ఎప్పుడు లేదు. నాకోకే. పిల్లలు, మీరు కూడా మాట్లాడొచ్చు. ఏంటి వాళ్ళు మాట్లాడేది? ఇదందరం తీసుకున్న డిసిజన్. మాకు తనే ఖచ్చితంగా కేర్ టేకర్ గా కావాలి. ఏమంటారు సోల్జర్స్? కమిట్ అయిపోయింది, కాదంటే ఏడుస్తుంది. అంచు మాటే మా మాట. రాథోడ్, టైం వేస్ట్ చేయకు. అర్జెంట్ గా ఈమె లగేజ్ తీసుకొచ్చాయి. వెళ్ళండి 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 వెళ్ళండి. అమ్మరికి కూడా ఒక మాట చెప్పి అప్పుడు జాయిన్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఏంటమ్మా ఇందాక నుంచి చూస్తున్నా, వాళ్ళకి చెప్దాం వీళ్ళకి చెప్దాం అంటున్నావు. ఈ అమ్మాయి ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోవడం ఏం లేదు అంకుల్. వాడే మనల్ని సెలెక్ట్ చేయమని చెప్పాడు కదా, అందరం కలిసి సెలెక్ట్ చేసాం. వాడెందుకు కాదంటాడు? రాథోడ్, వెళ్ళు. ఓకే మేడం. సరే రామ్మా. గుప్తా గారు, పదండి పదండి. ఇదేంటమ్మా, వీళ్ళు నో చెప్తారనుకుంటే అంజలి పాప షాక్ ఇచ్చింది. అదే నాకు అర్థం కావడం లేదే. ఈ ఇంట్లో ప్లాన్ వేస్తే నేనే వెయ్యాలి గాని వీళ్ళు నేను ఆడించినట్టు ఆడాలి. కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లలకి కేర్ టేకర్ గా వస్తే మన మాట వింటుందా? మనం చెప్పినట్టు నడుచుకుంటుందా? మిస్ అమ్మా, అసలు ఏం జరిగింది ఇక్కడ? జరగాల్సిందే జరిగింది. రాథోడ్ గారు, పొమ్మంటారనుకున్న పిల్లలు ఎందుకు రమ్మంటున్నారు? ఎందుకు ఇక్కడే ఉండమంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు మిస్ అమ్మా. నిన్ను చూడగానే గొడవ చేస్తారు అనుకున్నా. గొడవ చేయకపోగా వెంటనే జాయిన్ అయిపో అని డిమాండ్ కూడా చేశారు. రాథోడ్ గారు, ఆ పొట్టిదాని బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఏదో ప్లాన్తోనే ఉన్నట్టుంది. చెప్పే, నీ ప్లాన్ ఏంటి? ఎందుకు ఎస్ చెప్పావు? నో చెప్పి ఆ ఆంటీని పంపించేసేవాళ్ళం కదా. పంపించేసి ఏం చేద్దాం చెప్పండి? ఇక్కడ కాకుంటే వేరే చోట ఇంకో జాబ్ చూసుకుంటుంది. కానీ మన రివెంజ్ ఎవరు తీసుకుంటారు? మనం మళ్ళీ నాన్నతో కలిసి హ్యాపీగా ఉండాలన్న కలని చంపేసింది. మనల్ని కొడైకెనాల్ పోకుండా ఆపేసింది. మళ్ళీ నరకంలో పడేసింది. మన హ్యాపీనెస్ కి అడ్డుపడింది.
అలాంటి ఆమెని జస్ట్ నో చెప్తే సరిపోతుందా? రమ్మని చెప్పాం కదా, రానివ్వు. మనం పెట్టే టార్చర్కి ఉండలేక పోలేక ఎవరికి చెప్పుకోలేక మనల్ని ఆపమని చెప్పలేక, ఆహా అది కదా రివెంజ్ అంటే. రివెంజ్ లాంటివి ప్లాన్ చేయదు కదా. పిల్లలతో నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక్కటే చెప్తున్నాను మిస్ అమ్మ. ఈ సైన్యానికి అధ్యక్షురాలిగా నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇవాల్టి నుంచి ఆ కొత్తగా వచ్చిన కేర్ టేకర్ మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నా. అమ్మో, ఇక నా ఫ్యూచర్ నా కళ్ళ ముందే కనిపిస్తోంది. కానీ ఇక్కడి నుంచి నేను నా పని అయ్యేదాకా వెళ్ళలేను. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మా సార్ ఒక ఎత్తు. ఆయన చాలా డేంజరస్. ఎలా ఉంటావో ఏంటో. ఎంత కష్టమైనా భరిస్తాను రాథోడ్ గారు, మా నాన్న కోసం. సరే పదమ్మా, వెళ్ళి నీ వస్తువులు తెచ్చుకోవాలిగా. ఎలా అయినా సరే పిల్లల ప్రేమ గెలుచుకొని ఈ ఇంట్లోనే ఉంటాను. మిస్టర్ గుప్తా, చెప్పుము బాలిక. తనేంటి ఇక్కడే ఉండాలి అంటుంది, మా నాన్న కోసం అంటుంది. ఏమైంది? ఆ బాలిక తండ్రి ఆరోగ్యము క్షీణించినది. ఆ పత్రముపై నీ పతిదేవుడు సంతకము చేసినచో ఆమె తండ్రి బ్రతికెదడు. అయితే సంతకం పెట్టగానే వెళ్ళిపోతుందా అండి? లేదు, ఇచ్చటనే ఉండును. ఈ ఇంటి కోడలు కదా, ఇచ్చటనే ఉండి ఈ ఇంటిని, ఇంటిలోని మనుష్యులను కంటికి రెప్పలా కాపాడుకొనును. లేనిచో నాకు ఇట్లా తెలియను. మీకంతా తెలుసు, అవునా? నాకు చెప్పరు. పిల్లల కోసం అంత కష్టపడి కేర్ టేకర్ గా సెలెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తే ఇప్పుడు సంతకం అయిపోగానే వెళ్ళిపోతే ఎలా? అరే రే, సారు కూడా వస్తున్నారే. ఏ సారు? ఎవరికి సారు? నువ్వు ఎవరి సంతకం కోసం అయితే ప్రాకులాడుతున్నావో, ఎవరి కోసం అయితే ఎతికావో ఆయనే మా లెఫ్టినెంట్. ఇప్పుడే ఇంట్లోకి వెళ్తున్నారు. ఆ మాట అంత చిన్నగా చెప్తున్నారు ఏంటండి? పదండి వెనక్కి వెళ్దాం. దేనికి? కలిసి సంతకం పెట్టించుకుందామని. ఆగవమ్మా, నీకన్నిటికీ తొందర ఎక్కువే. చెప్పాను కదా 2 రోజుల వరకు ఆయన కలవడం మంచిది కాదు అని. ఇంట్లో చిన్న కార్యం ఉంది, అది అయ్యాక కలిసి నీ పరిస్థితి వివరించొచ్చు. అలా కాదండి రాథోడ్ గారు, మా నాన్నగారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. చాలా రోజుల నుండి మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానండి. ఎప్పుడు మీ సార్ని కలవడం కుదరలేదు. అవునా? నేను సారు రోజు ఆఫీసులోనే ఉంటామే. నువ్వు మా ఆఫీస్కి వచ్చుంటే ఖచ్చితంగా మా సార్ని కలిసే ఉంటావు. నాకంత అదృష్టం కూడానా? మీ ఆఫీస్కి ఎప్పుడొచ్చినా మీ సార్ కనిపించినా కనిపించకపోయినా యాంగ్రీ బర్డే ఎదురు పడతాడు. యాంగ్రీ బర్డా? ఎవరది? ఉన్నాడులేండి సార్, నా ప్రాణానికి ఒకడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతాడు. మహానుభావుడు. మొహం చూస్తే ఒక్క మంచి జరగదు. ఆ మనిషిని చూస్తేనే కోపం కట్టలు తెచ్చుకొని వచ్చేస్తుంది. ఆయన బాధేమో నాకు అర్థం కాదు, కానీ ఎప్పుడు చూడు ఒకటే ఎక్స్ప్రెషన్ అని ఉంటాడు. ఆ మహానుభావుడి వైఫ్ ఆయనతో ఎలా ఉంటుందో గాని ఆవిడికి గుడి కట్టియచ్చు.
అతను ఉన్న చోట నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అతని నీడ కూడా నా మీద పడనివ్వను. అతని ఆలోచనలు కూడా నాకు కోపాన్ని తెప్పిస్తాయి. అబ్బా, అతను ఒక గుడ్లగూబ, గోడ మీద బల్లి, పరుపు మీద నల్లి, నన్ను నా ప్రశాంతతని నాశనం చేయడానికి పుట్టిన ఒక మహానుభావుడు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. ఎంత చెప్పినా కూడా ఆపు. అది నోరా మాటల మిషనా? సారీ సార్, ఒక్కసారి అతని గురించి ఆలోచన వస్తే అంత ఈజీగా మైండ్ లో ఉంచి పోవడం లేదు సార్. నన్నేం చేయమంటారు? నువ్వేం చేయొద్దు.